లేకపోతే ఏంటండి 200 కోట్లు పెట్టిన సినిమా ఒక ల్యాబ్ అసిస్టెంట్ మాయం చేయడం, ఇది హాస్యాస్పదం కాబట్టి నిజమా? సార్ ఇప్పుడు ఈ రోజులలో ఈ జనరేషన్ లా చిన్న షార్ట్ ఫిలిం తీస్తేనే ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు. అవును. సార్ ఇంత పెద్ద పాండియా లెవెల్ చేసే సినిమాకి మరి ఇంత సెక్యూరిటీ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎట్లున్నారు అనుకోవచ్చు. మరి అదే కదా అనుకునేది. ఇప్పుడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఆడికి ఒక 100 రూపాయలు ట్రిప్ ఇవ్వకపోతే మాయం చేశాడా? ల్యాబ్ అసిస్టెంట్ వల్ల చోరీకి గురైందని చెప్పి అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంటే విష్ణు టీము అంత నిర్లక్ష్యమైన టీం అన్నమాట. ఇది వాస్తవంగా చోరీకి గురైనట్లయితే విష్ణుబాబు చేసిన అపరాధమే. కారణం ఏంటంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. కాదు పబ్లిసిటీ స్టంట్ అయితే పబ్లిసిటీ స్టంట్ దీనికి అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో, ఈవేళ మన తెలుగు హీరో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ అవసరం లేదు. మంచి ట్రిక్స్ తోనే వెళ్ళొచ్చు. ఈవేళ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు చెప్పారు ఏ విధంగా అంటే శివయ్య అని తలిస్తే ఆయన రాడు, మన దేవుడు అంటే మన ప్రేక్షకులు కానీ నిర్మాతలు దయ తలిస్తే అప్పుడు శివయ్య వస్తాడని. మరి ఆయన పాపం ఏమైనా ఆయనకు తగిలింది అనుకోవచ్చా? నిజంగా తగిలే ఉంటది. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా పాపం బయటికి గెంటేశారు మనోజ్ బాబుని. ఎవరికైనా అనుకుంటారు వాళ్ళు మా కుటుంబంలో కూడా ఇంకోటికి అవసరం లేదండి. మీ పబ్లిక్ ఫిగర్స్, మీరు సెలబ్రిటీస్, మీ పట్ల మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో జరిగే విషయాలు ఏమిటా అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటావు. కానీ నువ్వు చేస్తుంది మంచిగా తప్ప విశ్లేషించే బాధ్యత కూడా మాకు ఉంటుంది. కాబట్టి విష్ణు మోహన్ బాబు కలిపి మనోజ్ను గెంటేయడం కూడా ఈ కర్మఫలమేమో నాకు తెలిసి. ఓకే సార్, ఓవరాల్ గా ఒక మాటలో చెప్పండి, ఈ సినిమా చూడాలి అనుకుంటే ప్రభాస్ గారి కోసం చూడాలా, విష్ణు గారి కోసం చూడాలా, లేకపోతే భక్త కన్నప్ప అనే కాన్సెప్ట్ కోసం చూడాలా? ఇప్పుడు సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా చూడాలి. ప్రభాస్ గారు ఎంతవరకు ఉపయోగపడతాడంటే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని రిలీజ్ చేసే వరకు ఉపయోగపడతాడు ప్రభాస్ గారు. కానీ సినిమా అద్భుతంగా నటించాల్సింది ఎవరు? విష్ణు. డైరెక్టర్ గారు ఈ కథ చాలా మంచిదబ్బా. భక్త కన్నప్ప కథ మనకు తెలిసిందే. ఒక పామరుడు ఒక మహాభక్తుడిగా ఎలాగ మారాడు, ఆయన చేసినటువంటి భక్తి ఏ రూపేణా చేసినా సరే, ఎలా చేసినా శివుడు స్వీకరిస్తాడనే మంచి కథ ఇది. ఇప్పుడు ఒక పామరుడు ఒక మృగం లాంటోడు, ఏం పెట్టాలో కూడా తెలియదు భగవంతుడి నైవేద్యం, మాంసం పెడతాడు, ఇది పెడతాడు, అది పెడతాడు. కానీ ఏదైనా సరే భక్తే. మహాశివుడు ప్రత్యక్షమై అతని కోరిక తీరుస్తాడు. అలాంటి గొప్ప స్టోరీ ఉన్న సినిమా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే చోరీకి గురైందంటే ఇది మాత్రం క్షమించరాని నేరం. ఇది మన విష్ణుబాబు చేసుకున్నటువంటి నిర్లక్ష్యమే.